ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రికి ధింసా, కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలకడంతో పాటు విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే ఇతివృత్తంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల సంక్షేమం అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పొగాకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 188 కోట్లను భరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు 20 రూపాయల చొప్పున అందించడంతో పాటు 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో భారత రాష్ట్ర సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థ అభివృద్ధికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదని, సుమారు 54,000 కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా టెండర్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలిగి సింగరేణికి బ్లాక్ దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడి చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించండి. చదువు ద్వారానే ఏదైనా రీచ్ కాగలరు. నెల్లూరు రూరల్ గానీ సిటీ గానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 months లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారుల నాణ్యత, నాగులాపల్లి తాగునీటి పథకం, పాఠశాలల్లో భోజన పథకం అమలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి, పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహాలపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈ రోజు మేము కూడా ఈ పరిశ్రమలో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, కార్గో కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైసును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన మంత్రి స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై నిన్న చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్డ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని తెలిపారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమైన ఆయన విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయని, మూడవ భాషగా జర్మన్, జపనీస్ భాషలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు, ప్రజల ఆరోగ్య ఫలితాల ఆధారంగా పీహెచ్సీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో మాతా శిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ప్రజల సంతృప్తి సహా మొత్తం 21 కీలక పనితీరు సూచికలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం హెపటైటిస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పిలుపు మేరకు ప్రతి ఏటా జులై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ AB టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.